2026లో డిజిటల్గా మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రీవియస్ 2 వీడియోస్లో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ప్లస్ వెబ్సైట్ ఎలా కీ రోల్ ప్లే చేస్తాయో మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మన వీడియోలో ఫ్రీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ని యూజ్ చేసి మెయింటెనెన్స్ ఫ్రీ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. మీరు మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఫ్యూచర్లో మీ బిజినెస్ బాగా జరిగింది కానీ ఇంకా మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీ బిజినెస్ అనేది లోన్ కావాలన్న బ్యాంకుకి కరెంట్ అకౌంట్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ మీరు మంత్లీ ట్రాన్సాక్షన్స్ అనేవి మీ బిజినెస్లో ఎంత ఇన్వర్డ్ అయింది ఎంత అవుట్వర్డ్ అయింది ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫ్రీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఆప్షన్స్ ఇచ్చే బ్యాంక్స్ కోసం కొన్ని మాట్లాడుకుందాం. యాక్చువల్గా యాజ్ పర్ ఎంఎస్ఎంఈ రూల్స్ ప్రకారం మీకు కరెంట్ అకౌంట్ అనేది జిఎస్టీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఆల్ ఓవర్ ది ఇండియా అన్ని బ్యాంక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సప్లై 1 year వరకు ఎటువంటి మెయింటెనెన్స్ చేయక్కర్లేదని కొన్ని కండిషన్స్ కొన్ని బ్యాంక్స్లో దగ్గర ఫండ్స్ మ్యాక్సిమం ఫర్ సపోజ్ అమౌంట్ లేదు, ఫ్రీగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు, ఒక బేసిక్ అమౌంట్తో మ్యాండేటరీ కాబట్టి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ని బిల్డ్ చేసుకున్నారు. సో కరెంట్ అకౌంట్ అనేది మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలంటే ఇనిషియల్గా బర్డెన్ అవుతుంది కదా. సో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ద్వారా చాలా బ్యాంక్స్ అనేవి మీకు వితౌట్ జిఎస్టీ కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు బెస్ట్ చూస్ చేసుకోవడానికి నా సజెషన్స్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా గవర్నమెంట్ బ్యాంక్స్ని మీరు చూస్ చేసుకుంటే చాలా వరకు మెయింటెనెన్స్ ఫ్రీ అకౌంట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడా కరెంట్ లైట్ అనే అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కరెంట్ లైట్. ఈ అకౌంట్ అనేది 0 మెయింటెనెన్స్ ఫ్రీ. మీరు డిపాజిట్ కూడా ఇనిషియల్గా ఎటువంటిది పే చేయగలరు. సో మీరు బ్యాంక్కి అలా వెళ్ళి మీకు అక్కడ సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఇంకా అడ్వాంటేజెస్, మీకు ఇంకా ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా లైట్ కరెంట్ అకౌంట్ కావాలని మీరు బ్యాంకు వెళ్తే ఏతో మీ దగ్గర 1 రూపీ కూడా లేదనుకోండి, మీకు బ్యాంక్ కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీరు ఏదైతే కంపెనీ అనుకున్నారో ఆ కంపెనీ యొక్క స్టాంప్, ఇవి 4 మ్యాండేటరీ, ప్లస్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. మీకు అక్కడికి లేటు త్వరగా వెళ్ళి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ని బ్యాంకు వెళ్ళి వచ్చాక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.